నేను మీకు చేసే మనం ఏమిటంటే, సువార్త ఆగిపోయే కాలం రాబోతుంది, వాక్యం ఆగిపోయే కాలం రాబోతుంది, ఎక్కడ ఏ రూపంలో వాక్యము వినబడని కాలం రాబోతుంది. మీరు ఎంత చదువుతారో, ఎంత ధ్యానిస్తారో, ఎంత నేర్చుకుంటారో, ఎంత ప్రకటిస్తారో, ఇదే చివరి టైం మీకు అవకాశం లేదు. లక్షల మెట్రిక్ టన్నులు కురిసిన మన్నా మానిపోయింది. వేల సంవత్సరాలుగా సవిస్తరంగా సమృద్ధిగా ప్రకటింపబడుతున్న, బోధించబడుతున్న వాక్యం ఆగిపోయే రోజు ఒకటి రాబోతుంది. ఈ లోపే నువ్వు ఎవరికి చెప్పలేదా, ఏమీ ప్రకటించలేదా, ఉపదేశంలోకి రాలేదా, సమృద్ధిగా వినలేదా, నీ కడవ నింపుకోలేదా? యోబు గ్రంథంలో ఏమన్నాడు? ఒకని కడవలో పాలు నిండి ఉండగా వాని ఎముకలలో మూలుగా బలిసి ఉంటుందని చెప్పాడు. కడవ అంటే హృదయం, పాలంటే వాక్యం. అంటే నీ హృదయం అనే కడవలో దేవుని వాక్యం అనే పాలతో నింపబడితేనే నీ ఎముకల్లో మూలిగా చక్కగా వచ్చి నువ్వు గట్టిగా ఉంటావు.